డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి పురవీధుల గుండా బైక్ ర్యాలీ తీయడం జరిగింది. జై భీమ్ అనే నినాదాలు చేయడం జరిగింది. సోమవారం ఆదర్శ యువజన సంఘం ఆధ్వర్యంలో 134వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ 1891 ఏప్రిల్ 14న ఇదే రోజున ఇదే తేదీన మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఒక మహార్ కుటుంబంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మించారని, ఈయన జన్మదినాన్ని పురస్కరించుకొని భారత రాష్ట్ర ప్రభుత్వం ఈయన సేవలను గుర్తుగా సెలవు దినంగా ప్రకటించి ఈయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కార్యాలయాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. శివాజీ మహారాజు ఈ రోజు అంటే నాకు తెలిసిన విషయం చెప్తున్నాను. ఈ రోజు కొంతమంది ఏం చేస్తారు, ఓన్ చేసుకుంటారు. అంటే ఛత్రపతి శివాజీ మావోడు అని చెప్తున్నారు. అని బాగా గుర్తు పెట్టుకోండి. ఛత్రపతి శివాజీ మహారాజు గారికి పట్టాభిషేకం చేయడానికి ఏ బ్రాహ్మణుడు కూడా ముందుకు రాలేదు. అంటే బ్రాహ్మణులు బొట్టు పెడితేనే ఆ రోజులలో ఒక చక్రవర్తి అయ్యేది. ఆయన చేయడానికి అందరు ఉన్నటువంటి బ్రాహ్మణులు నిరాకరిస్తే మరి ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఒక రాజు కనుక కాశీ నుంచి గంగా భట్టుడు అనే ఒక బ్రాహ్మణుని పిలిపించాడు. అయ్యా నీకు నిలువెత్తు బంగారం ఇస్తాను, నాకు పట్టాభిషేకం చేయని చెప్పి. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా, అరే నువ్వు శూద్రుడవు. శూద్రుడు అంటే మీ అందరికి తెలుసు అనుకుంటా, మనం అంతా శూద్రుడే. అయితే మన స్మృతి ప్రకారము చాతుర్వర్ణం ప్రకారము వర్ణ